అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏవైతే మనకి ఇచ్చారో అయన్నీ కూడా మీకు ఈ ప్లే లిస్ట్‌లో అయితే ఉంచడం అయితే జరిగింది. ప్రతీది కూడా ప్రతి టాపిక్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సింపుల్‌గా మీరు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మీరు ఈ ప్లే లిస్ట్ నుంచి చూజ్ చేసుకోవచ్చు. మీరు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఐ కార్డ్స్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లే లిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి 'షైనింగ్ స్టార్‌కి' సంబంధించి క్వెషన్ నంబర్ 80 కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూ, హూమ్, హూజ్, విచ్ అనేటటువంటి టాపిక్ అయితే క్వెషన్ నంబర్ 18 మనం ఇప్పుడు చూస్తున్నాం. మొదటి ప్రశ్న చూద్దాం. రేవతి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. హర్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్. చూడండి ఇక్కడ రేవతి అనేటటువంటి అమ్మాయి ఉంది. ఇక్కడ షీ వచ్చి ఉంటే అండ్ హూ అనేది ఉండుంటే షీ షీ బదులు దాన్ని వాడేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే హూజ్ ఇచ్చారు. హూజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హూజ్ అనేది హర్ ప్లేస్‌లో వాడతాం. ఓకే. షీ అనేది హూ ప్లేస్‌లో, హర్ అనేది హూజ్ హూజ్ ప్లేస్‌లో వాడతాం. హర్‌ని. ఈ హర్ తీసేసి హూజ్ అనేది ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. ఒకసారి రూల్స్ చూద్దాం. ఇదిగోండి చూడండి. అండ్ జనరల్‌గా హూ అనేది దేని ప్లేస్‌లో వస్తుందంటే హీ, షీ ఇట్లా వస్తుంది. హూమ్ అనేది కూడా హిమ్, హర్ ప్లేస్‌లో మనం ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. హూజ్ ఎప్పుడు పొసెషన్ అప్పుడు. హిస్ వాలెట్, హిస్ బుక్, హర్ బుక్ అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఏంది హర్ ఐస్ పొసెషన్ అది. హూజ్ ఐస్ అనేసి ఆ విధంగా వస్తుంది. విచ్ అనేది ఇట్ ప్లేస్‌లో అయితే వాడడం అయితే జరుగుతుంది. దట్ అనేది జనరల్‌గా మనుషులు లేదా వస్తువులకు వాడతారు. వేర్ అనేది ప్లేస్. దేర్ అలాంటి వాటి బదులు వాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏమి ఇచ్చారు? హర్ ఐస్ అన్నారు. హూజ్ ఐస్ అవుతుంది. ఆ విధంగా మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడు హూజ్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఈ హర్ ప్లేస్‌లో ప్లేస్ చేస్తాం. హూజ్ ఐస్. రేవతి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. హర్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్. ఆ ప్లేస్‌లో హర్ ప్లేస్‌లో హూజ్ ఐస్. ఇప్పుడు ఎవరి కళ్ళవి? అంటే రేవతి కళ్ళు. కాబట్టి రేవతి హూజ్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. ఈ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అనేది చివరికి వెళ్ళిపోతుంది. జనరల్‌గా ఇవి రిలేటివ్ క్లాజుల్ని ఏర్పాటు చేస్తాయండి. అంటే నౌన్ పక్కన ఉండేసి యాడ్జెక్టివ్ క్లాజెస్ అన్నమాట. రిలేటివ్ క్లాజెస్ అన్నా, యాడ్జెక్టివ్ క్లాజెస్ అన్నా ఒకటే. ఈ ఏదైతే రేవతి తర్వాత హర్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్, హూజ్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్ అని రావడం జరుగుతుంది. ఈ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అనేది చివర రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చూడండి. రేవతి తర్వాత హూజ్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు ఈ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. రేవతి హూజ్ ఐస్ వర్ రెడ్ అండ్ స్వోలెన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. రెండోది మనం చూసినట్లయితే వేర్ ఇచ్చారు. అదిగోండి వేర్ అంటే ఏందంటే ఒక ప్లేస్‌కి సంబంధించింది. ఐ వెంట్ టు ఆగ్రా. నేను ఆగ్రాకి వెళ్ళాను. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్ దేర్. అక్కడ ఏముంది? తాజ్ మహల్ ఉంది. ఇప్పుడు వేర్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి? మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఆగ్రా ఉంది. ఇక్కడ దేర్ ఉంది. ప్లేస్ అని ఎలా ఫిక్స్ అయ్యాం? వేర్ అంటే ఏంటి? ఎక్కడ? ప్లేస్‌కి సంబంధించి. కాబట్టి ఇక్కడ ప్లేస్‌కి సంబంధించిన పేరు లొకేటెడ్ దేర్ అంటే ఎక్కడ? ఆగ్రా. ద తాజ్ మహల్ ఈస్ లొకేటెడ్ దేర్ అంటే దేర్ ప్లేస్‌లో ఏముందని? అక్కడ అంటే ఆగ్రా అని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐ వెంట్ టు ఆగ్రా. ఈ ఆగ్రా పక్కనే ఏముండాలి? మనం రిలేటివ్ క్లాజ్ ఏదైతే చెప్తున్నామో రిలేటివ్ ప్రొనౌన్ ఉండాలి. ఐ వెంట్ టు ఆగ్రా వేర్. ఇక్కడ వేర్ ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్. ఈ దేర్ అవసరం లేదు. ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదిగోండి చూడండి. ఐ వెంట్ టు ఆగ్రా. ఆ సెంటెన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచేసాం. ఇప్పుడు దేర్ అని ఉంది గదా! వేర్ అవుతుంది. అది ఎక్కడ ప్లేస్ చేయాలి? ఆగ్రా పక్కన. ఎందుకని? ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది
నౌన్ గురించి తెలుపుతుంది. ఇక్కడ ప్రదేశం ఇచ్చాడు గానీ, ప్రదేశం ఇచ్చాడు. ఆ ప్రదేశం ఏంటంటే ఆగ్రా. కాబట్టి పక్కన పెట్టేసి మొత్తం రాసేయాలి. అండ్ చివర్లో దేర్ రాదు. ఎందుకని ఈ దేర్ ప్లేస్‌లోనే వేర్ రావడం జరిగింది. వేర్ రావడంతో ముందుకొచ్చింది. ఐ వెంట్ టు ఆగ్రా వేర్ ద తాజ్ మహల్ ఈస్ లొకేటెడ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. హి ఈస్ ద న్యూ ప్రిన్సిపల్. ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. చూడండి హూమ్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ హి ఈస్ ద న్యూ ప్రిన్సిపల్. ఎవరి గురించి చెప్తున్నాడు ఇదంతా కూడా? ఇక్కడ ఉన్న హీరో ఆఫ్ ది సెంటెన్స్ ఎవరు అంటే న్యూ ప్రిన్సిపల్. ఇక్కడ హిమ్ ప్లేస్‌లో హూమ్ అనేది ప్లేస్ చేస్తాం. అయితే అది ఎక్కడికొచ్చేస్తుంది? నౌన్ పక్కకొచ్చేస్తుంది. ఎందుకని? అది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి. యాడ్జెక్టివ్ క్లాజ్‌ని ఏర్పరుస్తుంది కాబట్టి. యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది నౌన్ గురించి చెబుతుంది కాబట్టి నౌన్ పక్కకే వెళ్ళిపోవాలి. హి ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్. ఈ హిమ్ ప్లేస్‌లో హూమ్ వస్తుంది. కానీ కలిపి రాయడంతో హూమ్ అనేది ఎక్కడ వస్తుంది? నౌన్ పక్కకొచ్చేస్తుంది. హి ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్ అనేసి రావడం అయితే జరుగుతుంది. అదిగోండి హి ఈస్ ద న్యూ ప్రిన్సిపల్. అతను కొత్తగా వచ్చినటువంటి ప్రిన్సిపల్. ఈ హిమ్ ప్లేస్‌లో ఏదైతే ఉందో హిమ్ము దాని ప్లేస్‌లో హూమ్ వస్తుంది. అయితే కలపడం వల్ల ముందుకొచ్చేస్తుంది. ఐ వర్క్డ్ విత్ బిఫోర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫుల్ స్టాప్. ఎప్పుడైనా రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ పక్కన ఉంచడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అది యాడ్జెక్టివ్ క్లాజ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఆ యాడ్జెక్టివ్ క్లాజ్ యొక్క ముఖ్య లక్షణం ఏందంటే నౌన్ గురించి చెప్పడమే. ఐ హావ్ 2 బ్రదర్స్. దే ఆర్ వర్కింగ్ యాస్ ఆర్కిటెక్ట్స్. ఐ హావ్ 2 బ్రదర్స్. ఇక్కడ హూ అని ఇచ్చాడు. అంటే పర్సన్స్ గురించి. ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవరు? 2 బ్రదర్సే. ఐ హావ్ 2 బ్రదర్స్. ఇక్కడ 2 బ్రదర్స్ దే. కామన్ ఇది. ఆ బ్రదర్స్ సంబంధించే దే అంటున్నారు కాబట్టి ఐ హావ్ 2 బ్రదర్స్. ఈ దే ప్లేస్‌లో ఒక సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచేస్తాం. ఈ దే ప్లేస్‌లో హూని ప్లేస్ చేస్తాం. 2 బ్రదర్స్ పక్కన హూ ఉంటుంది. ఐ హావ్ 2 బ్రదర్స్ హూ ఆర్ వర్కింగ్ యాస్ ఆర్కిటెక్ట్స్. ఇదిగోండి ఐ హావ్ 2 బ్రదర్స్ హూ ఆర్ వర్కింగ్ యాస్ ఆర్కిటెక్ట్స్. ఐ హావ్ 2 బ్రదర్స్ రాసాం. ఈ దే ఉంది చూసారా? ఆ దే ప్లస్‌లో హూని ప్లేస్ చేసాం. ఆర్ వర్కింగ్ యాస్ ఆర్కిటెక్ట్ సేమ్. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన వాటిలో 2 ఒకేలాగా ఉంటాయి. ఆ 2 అంటే కామన్‌గా ఉంటాయి. ఆ కామన్ కలిపినప్పుడు ఒక్కటి చేస్తే సరిపోతుంది. దాని పక్కనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంచాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడీ వెంట్ టు ద పార్టీ. దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. హూ అంటే పీపుల్ గురించి చెప్తాం. ఎవ్రీబడీ వెంట్ టు పార్టీ. అందరూ ఎక్కడికెళ్లారు? పార్టీకెళ్లారు. దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఆ పార్టీకి ఎవరైతే ఎళ్లారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడొచ్చేసి కామన్ నౌన్ ఏంటంటే ఎవ్రీబడీ వెంట్ టు పార్టీ. దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఇదన్నమాట. ఇప్పుడు రేవతి అంటే హర్ అనేది వచ్చేసింది. షీ అనేది ఉంటుంది. అవి కామన్. ఎవ్రీబడీ దే. ఒక దాంట్లో మనం ఏం చేస్తాం? ఈ దేని తీసేస్తాం ప్రొనౌన్‌ని. ఈ ప్రొనౌన్‌ని తీసి రిలేటివ్ ప్రొనౌన్‌ని పెడతాం. ఎవ్రీబడీ వెంట్ టు ద పార్టీ హూ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు ఎక్కడుండాలి హూ అనేది? నౌన్ పక్కన ఉండాలి. కాబట్టి ఎవ్రీబడీ పక్కకి వచ్చేస్తుంది. ఎవ్రీబడీ సారీ ఇక్కడికే వస్తుంది. హూ వెంట్ టు ద పార్టీ. పార్టీకి ఎవరెళ్లారో వాళ్ళు ఎంజాయ్ చేశారు గానీ, ఎవరు ఎంజాయ్ చేశారో వాళ్ళు పార్టీకెళ్లారని కాదు. కాబట్టి అర్థం చెడిపోకూడదు మళ్ళీ. కాబట్టి అర్థం చెడిపోకుండా ఉండాలి అంటే ఈ ఏమవుతుంది అంటే ఎవరైతే పార్టీకి వెళ్లారో అనేటటువంటి అర్థం రావాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే ఎంజాయ్ చేశారో పార్టీకెళ్లారని కాదు. ఎవరైతే పార్టీకి వెళ్లారో ఎంజాయ్ చేశారని. ఎవ్రీబడీ హూ వెంట్ టు ద పార్టీ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. అదిగోండి ఎవ్రీబడీ వెంట్ టు ద పార్టీ. హూ అనేది ఎవ్రీబడీ పక్కన పెడతాం. ఎవ్రీబడీ హూ వెంట్ టు ద పార్టీ. ఇదే వెళ్ళిపోతుంది. ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని. మనం ఇక్కడే పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ అర్థం చెడుతుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనం వేరేది ట్రై చేసుకొని అర్థం వచ్చేటట్టుగా చూసుకోవాలి. అర్థం చెడిపోకూడదు ఏమి. ద బాయ్ డిడ్ నాట్ డూ హిస్ హోమ్ వర్క్. ద టీచర్ పనిష్డ్ హిమ్. ఇక్కడ
ఏ అబ్బాయి అయితే హోంవర్క్ చేయలేదో ఆ అబ్బాయి పనిష్ చేయబడ్డాడు అని రావాలి. ఓకే. అంతేగాని మనం సింపుల్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. ద బాయ్ డిడ్ నాట్ డూ హిస్ హోంవర్క్. ద టీచర్ పనిష్డ్ హిమ్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ద బాయ్ పక్కన ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఉంచొచ్చు ఈ ప్లేస్‌లో. ద బాయ్ హూ డిడ్ నాట్ డూ హిస్ హోంవర్క్ ఏం చేయబడ్డాడు? వాస్ పనిష్డ్ బై టీచర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఇక్కడ కలిపి రాయాలి అన్నప్పుడు ప్యాసివ్ సెన్స్‌లో రావడం అయితే జరుగుతుంది. అదిగోండి ద బాయ్ డిడ్‌న్ట్ డూ హిస్ హోంవర్క్. ద బాయ్ హూ డిడ్‌న్ట్ డూ హిస్ హోంవర్క్. ద టీచర్ పనిష్డ్ హిమ్ అని ఉంది కదా! వాస్ పనిష్డ్ బై ద టీచర్. ప్యాసివ్ సెన్స్‌లో రావడం అయితే జరుగుతుంది. దీనికి ఒక్కదానికే ఆ విధంగా రావడం జరుగుతుంది. అది గమనించండి. ఎందుకంటే దండించబడ్డాడు. ఎవడైతే హోంవర్క్ చేయలేదో వాడిని టీచర్ కొట్టడం అయితే జరిగింది అనేసి రాయడం అన్నమాట. ఇక్కడ తెలుగులో ఏందంటే పిల్లోడు ఎవరైతే హోంవర్క్ చేయలేదో అన్నటువంటి అది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన స్ట్రక్చర్ వస్తుంది. ద బాయ్ హూ డిడ్‌న్ట్ డూ హిస్ హోంవర్క్ వాస్ పనిష్డ్ బై టీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ మీ ద ఫైల్. ద ఫైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ద ఫైల్. ఒక ఫైల్‌ని తీసేస్తాం. విచ్ అనేది అడిగారు కాబట్టి అంతే. బ్రింగ్ మీ ద ఫైల్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్. సింపుల్. బ్రింగ్ మీ ద ఫైల్ ఒక ఫైల్ బదులు విచ్ పెట్టేస్తాం. విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అవుతుంది. చూడండి బ్రింగ్ మీ ద ఫైల్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఉన్న ద ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ బదులు విచ్‌ని ప్లేస్ చేస్తాం. ఎందుకని 2 సార్లు వచ్చింది. 2 సార్లు ఒకే సెంటెన్స్‌లో మనం 2 సార్లు రాయనక్కర్లేదు. దాన్ని రెడెండెన్సీ అంటారు. తప్పు ఎర్రర్ కిందకి వస్తుంది కాబట్టి బ్రింగ్ మీ ద ఫైల్. ఈ ఫైల్ బదులు విచ్ అనేది పెడతాం. విచ్ ఈస్ ఆన్ ద టేబుల్. చూడండి ఫైల్ పక్కనే ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఉంది. నౌన్ పక్కనే ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. ఆ ఫైల్ గురించే చెప్తుంది. ఏ ఫైల్ అది? అది ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. కాబట్టి ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. రోహిణి గాట్ అన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. రోహిణికి ఎంబీఏలో అడ్మిషన్ ఉంది. దొరికింది. హర్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ వుమన్. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే బిజినెస్ వుమన్ అవ్వాలి. హూజ్ అన్నాడు. చూడండి హూజ్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలని చెప్పుకున్నాం? హర్ ప్లేస్‌లో ప్లేస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎలా రాస్తాం ఇది అంటే చూడండి రోహిణి, రోహిణి ఆ! ఏంటి ఆమె ఎయిము? హూజ్ ఎయిమ్. ఈ హర్ బదులు హూజ్ పెడతారు. హూజ్ రోహిణి. ఆమెమే గదా! ఇదొచ్చేసి నౌను. ఇదొచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్ పక్కనే ఉంచాం నౌన్ పక్కనే. హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ వుమన్. ఏం జరిగింది? గాట్ యాన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. గాట్ యాన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. ఎంబీఏలోకి ఆమెకి అడ్మిషన్ దొరికింది. బిజినెస్ వుమన్ కావాలనుకుంది. ఆమె ఆమె ఉద్దేశం ప్రకారమే ఆమెకి ఏం జరిగింది అంటే ఎంబీఏలో సీట్ అయితే రావడం జరిగింది. రోహిణి గాట్ యాన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. హర్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ వుమన్. హర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో హూజ్ పెట్టాం. రోహిణి హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ వుమన్ గాట్ యాన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. చూడండి తర్వాత ఐ సా ఏ సోల్జర్ హీ హాడ్ లాస్ట్ యాన్ ఆర్మ్. ఇక్కడ ఏ సోల్జరు హీ ఒక్కళ్ళే. కాబట్టి హీని తీసేసి హూ పెడతాం. ఐ సా ఏ సోల్జర్ హూ హాడ్ లాస్ట్ యాన్ ఆర్మ్. మనం చెప్పుకున్న రూల్స్ అన్నీ కూడా నౌన్ ఉంది. పక్కనే ఏముంది? రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. ఆ తర్వాత సెట్ అయింది కదా అంతా. నౌన్ ఉంది. దాని పక్కనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. సెట్ అయిపోయింది. ఐ సా ఏ సోల్జర్ హూ హాడ్ లాస్ట్ యాన్ ఆర్మ్. ఈ పక్కన ఈ బదులు హూ రాస్తే సరిపోతుంది. ద రెస్టారెంట్ సర్వ్స్ డెలీషియస్ ఫుడ్. ఇట్ ఈస్ లొకేటెడ్ డౌన్ టౌన్. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ దట్ అనేది ఇచ్చారు. దట్ అనేది జనరల్ పర్సన్ ఆర్ థింగ్. ఇక్కడ చూసుకుంటే ద రెస్టారెంట్ సర్వ్స్ డెలీషియస్ ఫుడ్. ఇట్ ఈస్ లొకేటెడ్ డౌన్ టౌన్. ఇక్కడ డెలీషియస్ ఫుడ్ ఒకటి ఉంది. రెస్టారెంట్ ఉంది. ఇట్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే
అది ఎక్కడో కింద టౌన్‌లో ఉంది. ఫుడ్ ఉండదు కదా టౌన్‌లో. రెస్టారెంట్ ఉంటుంది. సో, ద రెస్టారెంట్ ఇట్ అనేది ఒకటే. దట్ అనేది ఇట్ ప్లేస్‌లో పెట్టాలి. ఎక్కడుంచాలి పెట్టి? అంటే రెస్టారెంట్ పక్కన. ఎందుకని? రెస్టారెంట్ గురించి తెలియజేస్తుంది కాబట్టి. కాబట్టి రాద్దాం. ద రెస్టారెంట్ దట్ ఈస్ ఇట్ బదులు దట్ రాసాం. దట్ ఈస్ లొకేటెడ్ డౌన్ టౌన్. ఎక్కడో టౌన్‌లో కింద డౌన్ టౌన్. సర్వ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా మిగతాది సర్వ్స్ డెలీషియస్ ఫుడ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. అదిగోండి ఈ విధంగా ద రెస్టారెంట్ సర్వ్ డెలీషియస్ ఫుడ్. ఇట్ ఈస్ లొకేటెడ్ డౌన్ టౌన్. ద రెస్టారెంట్ ఇటు బదులు ద ప్లేస్ చేసాం. తీసుకొచ్చి రెస్టారెంట్ పక్కన పెట్టాం. దట్ ఈస్ లొకేటెడ్ డౌన్ టౌన్. సర్వ్స్ డెలీషియస్ ఫుడ్. సర్వ్స్ డెలీషియస్ ఫుడ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th చూద్దామండి. ఇక్కడ ద డాక్టర్ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్. షీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్. డాక్టర్ గారు గ్రాండ్ మదర్‌ని ట్రీట్ చేస్తున్నారు. ఆమె చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ హూ అనేది ఒక దాంట్లో ప్లేస్ చేసామనుకోండి. ద డాక్టర్ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్. షీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్. హూ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి. అర్థవంతంగా ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. డాక్టర్ గారు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఆళ్ళు మా గ్రాండ్ మదర్‌ని చూస్తున్నారనో, ఎవరైతే మా గ్రాండ్ మదర్‌ని చూస్తున్న డాక్టర్ ఉన్నారో ఆమె చాలా ఎక్స్పీరియన్స్‌డ్ అంటాము. రెండోది అంటాం. కాబట్టి ఈ అర్థం ప్రకారం రాయాలి. చూసుకోవాలి. చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. ద డాక్టర్ హూ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్. హూ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ద డాక్టర్ హూ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఈ విధంగా మనం అయితే రాయాలి. ద డాక్టర్ హూ ఈజ్ ట్రీటింగ్ మై గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నెక్స్ట్ ద కార్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్. చూడండి ఇక్కడ ద కార్ తర్వాత ఇక్కడ ఇట్ ఉంది. ఓకే. కార్‌కి సంబంధించింది ఇది. నేను కొన్న లాస్ట్ వీక్ కొన్న కారు ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ అని చెప్పాలి. కాబట్టి ఈ దట్‌ని తీసుకెళ్ళి జనరల్‌గా ఎక్కడ ఉంచాలి చెప్పండి? ద కార్ పక్కనే ఉంచాలి. అయితే దట్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఐ బాట్ ద లాస్ట్ వీకా? లేకపోతే దట్ ఐ బాట్ లాస్ట్ వీక్ ఈజ్ వెరీ ఫాస్టా? అంటే దట్ ఐ బాట్ లాస్ట్ వీక్ ఈజ్ వెరీ ఫాస్ట్ అని మనం రాయాల్సి ఉంటుంది. అదిగోండి ద కార్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్. దట్ అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ ద కార్ పక్కన దట్ వస్తుంది మనకు తెలుసు. ఎందుకంటే నౌన్ పక్కనే రిలేటివ్ ప్రొనౌన్‌ని ప్లేస్ చేయాలి. ఎందుకంటే దాని గురించి చెప్తుంది కాబట్టి. నేను ఏదైతే గత వారంలో కొన్నానో అది చాలా వేగవంతమైంది అని చెప్పడం మన ఉద్దేశం కాబట్టి ద కార్ దట్ ఐ బాట్ ఇట్ ఐ బాట్ లాస్ట్ వీక్ ఇట్ ఉండదు ఇక. ఐ బాట్ లాస్ట్ వీక్. ఇక్కడ నుంచి ఈజ్ వెరీ ఫాస్ట్ అనేది మనం రాసేస్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ మెట్ ద ఆర్టిస్ట్. హీ పెయింటెడ్ ద పోర్ట్రేట్. చూడండి పక్క పక్కనే ఉంది. మనం ప్లేస్ చేయాల్సింది ఎక్కడ అంటే నౌన్ అయినటువంటి ఇప్పుడు ఐ ఉందనుకోండి ఇక్కడ కూడా ఐ ఉండాలి. అలా లేదు ఆర్టిస్ట్ గురించి చెప్తున్నాడు. హీ అనేది పక్కన ఉంది. కాబట్టి హీ ప్లేస్‌లో గనక హూ ఉంచేస్తే ఇటు నౌన్ పక్కన రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో అది ఉన్నట్టు ఉంటుంది. అండ్ యాడ్జెక్టివ్ క్లాజ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఐ మెట్ ద ఆర్టిస్ట్ హూ పెయింటెడ్ ద పోర్ట్రేట్. ఆ పెయింట్ గీసాడే ఆ ఆర్టిస్ట్‌ని నేను కలిసాను. ఆ పెయింట్ ఎవరైతే గీసారో ఆ ఆర్టిస్ట్‌ని నేను కలవడం జరిగింది అనేసి అర్థం వస్తుందన్నమాట. ఈ ప్లేస్‌లో హూ పెట్టేస్తే సరిపోతుంది. ఐ మెట్ ద ఆర్టిస్ట్ హూ పెయింటెడ్ ద పోర్ట్రేట్. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత షీ ఇన్వైటెడ్ ద డాక్టర్. షీ కన్సల్టెడ్ హిమ్ లాస్ట్ మంత్. ఇక్కడ చూడండి షీ ఇన్వైటెడ్ ద డాక్టర్. డాక్టర్‌ని ఇన్వైట్ చేసింది. షీ కన్సల్టెడ్ హిమ్ లాస్ట్ మంత్. ఆ డాక్టర్‌ని
ఎప్పుడు కలవడం జరిగింది? లాస్ట్ మంత్ కలవడం జరిగింది. ఇక్కడ చెప్తుంది మెయిన్ ఎవరి గురించి అంటే డాక్టర్ గారి గురించి. షీ ఓకే. షీ ఇన్వైటెడ్ ద డాక్టర్. డాక్టర్ కన్సల్టేషన్. ఇవి మెయిన్. షీ ఇన్వైటెడ్ ద డాక్టర్ హూమ్ షీ కన్సల్టెడ్ లాస్ట్ మంత్. సింపుల్‌గా ఇక్కడ హూమ్ పెడితే సరిపోతుంది. ఎందుకని? ఎక్కడైనా మనం చెప్పుకున్నాం. మనం ఏదైతే నౌన్ చెప్తున్నామో దాని పక్కనే ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేస్తామనేసి. ద డాక్టర్ పక్కన హూమ్ పెట్టాం. అండ్ తర్వాత కనెక్షన్ ఇదవుతుంది. హూమ్ షీ కన్సల్టెడ్ లాస్ట్ మంత్. ఆమె లాస్ట్ మంత్ ఎవరినైతే కన్సల్ట్ అయిందో ఆ డాక్టర్‌ని పిలవడం జరిగింది అన్న విధంగా. షీ ఇన్వైటెడ్ ద డాక్టర్ హూమ్ షీ కన్సల్టెడ్ లాస్ట్ మంత్. నెక్స్ట్ రియా ఈస్ ద స్టూడెంట్ షీ వాంట్ సైన్స్ క్విజ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రియా ఈస్ ద స్టూడెంట్ షీ వాన్ ద సైన్స్ క్విజ్. రియా షీ ఇంకోటి ఉంది ద స్టూడెంట్. దీనికి కూడా లింక్ చేయవచ్చు. అప్పుడు సింపుల్‌గా షీ ప్లేస్‌లో హూ పెట్టామన్నమాట. రియా ఈస్ ద స్టూడెంట్ హూ వాన్ ద సైన్స్ క్విజ్. షీ ప్లేస్‌లో హూ గనక పెట్టేసామంటే సరిపోతుంది. రియా ఈస్ ద స్టూడెంట్ హూ వాన్ ద సైన్స్ క్విజ్ అని ఎవరు ఎవరైతే సైన్స్ క్విజ్ పెట్టారో ఎవరో కాదు ఆమె రియా అన్నమాట. ఆమెకే వచ్చిందనేసి అర్థం అనమాట. ఇవ్వండి రియా ఈస్ ద స్టూడెంట్ హూ వాన్ ద సైన్స్ క్విజ్ అనేసి మనం అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ఇంజనీర్ విజిటెడ్ అవర్ స్కూల్ హీ డిజైన్ ద న్యూ బ్రిడ్జ్. ఇంజనీర్ హీ ఇక్కడ ఇద్దరు కూడా ఒకళ్ళే కామన్ అనమాట. ఇందులో హీ తీసేసి హూ పెడతాం. హూ డిజైన్ ద న్యూ బ్రిడ్జ్ ఇది తీసుకువెళ్ళి ఇంజనీర్ గారి పక్కన పెడతాం. ద ఇంజనీర్ హూ డిజైన్ ద న్యూ బ్రిడ్జ్ విజిటెడ్ అవర్ స్కూల్ అని మనం అయితే రాయాల్సి ఉంటుంది. అదిగోండి ద ఇంజనీర్. హీ ప్లేస్లో హూ పెట్టాం. హూ డిజైన్ ద న్యూ బ్రిడ్జ్. ద ఇంజనీర్ హూ డిజైన్ ద న్యూ బ్రిడ్జ్ విజిటెడ్ అవర్ స్కూల్. దీంతో ఏంటంటే ఆ విధంగా సరిపోయింది. నెక్స్ట్ ఐ మెట్ ఏ రైటర్ ఎస్టర్డే హీ లివ్స్ ఇన్ లండన్. ఇక్కడ చూడండి రైటరు హీ ఒకళ్ళే కామన్. హీ తీసేసి హూ పెడతాం. హూ లివ్స్ ఇన్ లండన్. ఐ మెట్ ఏ రైటర్ హూ లివ్స్ ఇన్ లండన్ ఎస్టర్డే అంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ ప్లేస్లో రైటరు హీ ఒకటే కాబట్టి ఈ కామన్గా తీసినప్పుడు హూ పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఐ మెట్ ఏ రైటర్ హూ లివ్స్ ఇన్ లండన్ ఎస్టర్డే. రైటర్ పక్కన ప్లేస్ చేయాలండి. అప్పుడే అది యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. కాబట్టి హూ అనేది మన కామన్గా తీసినప్పుడు ఏదైతే నౌన్ ఉందో దాని ప్లేస్లో పెట్టేసి ఏదైతే రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే యాడ్జెక్టివ్ క్లాజ్ నౌన్ పక్కనే రైటర్ నౌన్ యాడ్జెక్టివ్ క్లాజ్ హూ లివ్స్ ఇన్ లండన్. ఆ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ద నర్స్ లుక్డ్ ఆఫ్టర్ ద ఎల్డర్లీ మ్యాన్ షీ వర్క్స్ ద నైట్ షిఫ్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ద నర్స్ షీ అనే ఒకళ్ళు. ఇక్కడ షీ ప్లేస్లో హూ పెడతాం. హూ పెట్టేసి దీన్ని తీసుకువెళ్ళి నర్స్ పక్కన పెడతాం. ద నర్స్ ఎందుకని నౌను పక్కనే రిలేటివ్ క్లాజ్ ఉండాలి కాబట్టి. ద నర్స్ హూ వర్క్స్ ద నైట్ షిఫ్ట్ లుక్డ్ ఆఫ్టర్ ద ఎల్డర్లీ మ్యాన్. ఈ విధంగా ద నర్స్ హూ వర్క్స్ ద నైట్ షిఫ్ట్ లుక్డ్ ఆఫ్టర్ ద ఎల్డర్లీ మ్యాన్. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ద సైంటిస్ట్ మేడ్ ఏ గ్రేట్ డిస్కవరీ హిస్ థియరీ చేంజ్ మోడర్న్ ఫిజిక్స్. ఇక్కడ ఏం వాడాడు? హూజ్ అని వాడమన్నాడు. చివరి రెండు హూజ్ వాడమన్నారు. ఇక్కడ హిస్ థియరీ ఏదైతే హిస్ ప్లేస్లో హూజ్ వస్తుంది. ద సైంటిస్ట్ హూజ్ థియరీ చేంజ్ మోడర్న్ ఫిజిక్స్ మేడ్ ఏ గ్రేట్ డిస్కవరీ. ఈ విధంగా అండి హిస్ థియరీ బదులు హూజ్ థియరీ. హూజ్ థియరీ చేంజ్ మోడర్న్ ఫిజిక్స్ అనేది రిలేటివ్ క్లాజ్ అయిపోతుంది. ఎక్కడ పెట్టాలి? ఇది సైంటిస్ట్ పక్కన పెట్టాలి. ద సైంటిస్ట్ హూజ్ థియరీ చేంజ్ మోడర్న్ ఫిజిక్స్ మేడ్ ఏ గ్రేట్ డిస్కవరీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే 20వ ప్రశ్న ఐ స్పోక్ టు ద ఆర్టిస్ట్ హర్ పెయింటింగ్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్ ద నేషనల్ గ్యాలరీ. హర్ ప్లేస్లో హూజ్ ఇది కూడా హూజ్ రాయమన్నారు. ఐ స్పోక్ టు ద ఆర్టిస్ట్ హూజ్ పెయింటింగ్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్ ద నేషనల్ గ్యాలరీ. హర్ ప్లేస్లో హూజ్ పెట్టేసాం. ఎక్కడ ఉంచాలి? నౌన్ పక్కన ఉంచాలి. నౌన్ ఎక్కడుంది? చివరి ఉంది కాబట్టి పక్క పక్కనే మొత్తం అక్కడే అన్నీ కూడా ఉండడం బట్టి సరిపోతుంది. పెద్దగా ఏ మార్కులు అవసరం లేదు.
ఐ స్పోక్ టు ద ఆర్టిస్ట్ హూస్ పెయింటింగ్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్ ద నేషనల్ గ్యాలరీ. ఈ విధంగా ఐ స్పోక్ టు ద ఆర్టిస్ట్ హర్ ప్లేస్లో హూస్ వచ్చేస్తుంది. హూస్ పెయింటింగ్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్ నేషనల్ గ్యాలరీ. ఈ విధంగా అనమాట. ఐ స్పోక్ టు ద ఆర్టిస్ట్ హూస్ పెయింటింగ్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్ నేషనల్ గ్యాలరీ. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మన వచ్చేసి టోటల్గా మీరు సింపుల్గా లింక్ అని అడిగితే ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. చివరిలో స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.